శ్రీమాత్రే నమః. ఇదైతే మామిడికాయ తురుము పచ్చడి అండి. ఇలాగా మామిడికాయని తురుముకుని ఎండబెట్టుకుంటే దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న తడి ఆరిపోయి ఒక 10-15 డేస్ అయితే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇంకా మనం ఇలా ఆరిపోయాక దీనికి ఉప్పు కారం అనేది సమంగా తీసుకోవాలి. తరిగే ఇంకా ఒక 2 స్పూన్స్ ఆవాలు మెంతులు పొడి కూడా ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా పాపకైతే చాలా ఇష్టం. అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఈ పచ్చడి చేశాను నేను. వాళ్ళ చెట్టు కాయలు చాలా పుల్లగా చాలా బాగుంటాయి. నేను అవన్నీ ఫొటోస్ కూడా తీశాను, కానీ అప్లోడ్ చేయడమే కుదరలేదు. ఈ వీడియో కూడా తీసి చాలా రోజులైంది, కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగా మామిడికాయ తురుముకి ఉప్పు కారం అనేదంతా బాగా అంటాక ఇంగు నూనె అయితే కాచి పోసుకోవాలి. కొంచెం చల్లారేక పోసుకుంటే మనం ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇంకా నేను జీడావకాయ కూడా పెట్టాను ఫస్ట్ టైం, కానీ చాలా టేస్టీగా వచ్చింది. మా అత్తయ్య గారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది నేను పెట్టిన పచ్చడి. మీలో ఎంతమందికి ఇలాంటి పచ్చళ్ళు ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.